హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ రొయ్య పొట్టు కర్రీ చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రొయ్య పొట్టును కూడా మనం బాండిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, కొబ్బరి, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని అందులో మనం 2 ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అట్లే మనం టమోటాలు కూడా వేసేసుకొని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ధనియాలు పేస్ట్ని వచ్చి మనం ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్య పొట్టును అయితే మనం 1కి 2 సార్లు అయితే క్లీన్ చేసేసుకొని మెత్తగా పిండేసి ఇందులో వేసేసుకోవాలి బాండిల్లో. అట్లా బెండకాయలు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని ఉప్పు, మనం పసుపు, కారం పొడి 2 స్పూన్లు అన్నీ వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకొని బాగా ఇట్లా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు ఫుల్లుగా మనము వాటర్ అయితే వేసుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకోవాలి కాబట్టి ఇదేమి మనకు ముద్దగానే వస్తుందండి వాటర్ లేకుండా, అందుకని వాటర్ అయితే ఏమి ఎక్కువ పట్టవు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఈ పులుపు వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. అట్లా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసి పక్కన తిప్పేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి.